ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ ఎన్నిక సందర్భంగా విద్యావంతులందరినీ కోరుతా ఉన్నాం. ఉద్యోగులు అవనివ్వండి, ఉపాధ్యాయులు అవనివ్వండి, లేదా చదువుకున్నటువంటి పట్టభద్రులందరినీ కూడా మేము ఈ రోజున కోరుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఈ ఎన్డీఏ కూటమికి అండగా ఉండండి, మద్దతుగా ఉండండి. ఈ రాష్ట్రాభివృద్ధికి మీ అందరూ కూడా చేయూతనిమ్మని వారిని అభ్యర్థిస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రం పాలన గాడిలో పడతా ఉంది. ఏదైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో సూపర్ 6 పథకాలు కూడా అన్ని అమలు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంక్షేమాన్ని చేరువ చేయడం కోసం, సూపర్ 6 పథకాలన్నీ అందివ్వడం కోసం ఈ ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఆదాయాన్ని సంపార్జన చేయడం ద్వారా ప్రజలకు అన్ని కార్యక్రమాలు కూడా అమలు చేయడం కోసం వారు తీసుకున్న కార్యక్రమాలన్నీ ముందుకెళ్తూ ఉన్నాయనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఒక పక్క విద్యాపరంగా సంస్కరణలు మొదలయ్యాయి. విద్యారంగంలో ఏపీని విద్యా నైపుణ్య అభివృద్ధి కోసం యువ మంత్రి, ఈనాడు హెచ్ఆర్డీ మంత్రిగా ఉన్నటువంటి విద్యా మంత్రి లోకేష్ బాబు గారు శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఈ మధ్యనే సింగానియా గ్రూప్తో కూడా వారు ఒప్పందం చేసుకోవడం జరిగింది. రేపు రాబోయే కాలంలో విద్యాపరంగా కూడా అనేక మార్పులు తీసుకొచ్చి విద్యారంగ నైపుణ్య అభివృద్ధి ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విద్యను అందివ్వడం కోసం కూడా ఈ రాష్ట్రంలో చక్కటి విద్య భవిష్యత్తులో అందరికీ అందబోతోందనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. పట్టభద్రుల ఎన్నికల్లో ఈనాడు మన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఎన్డీఏ కూటమి తరఫున. ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు నా పక్కన మా జనసేన ఇన్ఛార్జి గారు బండారు శ్రీనివాస్ గారు, అదేవిధంగా బీజేపీ ఇన్ఛార్జి గారు అయినవెల్లి సత్యబాబు గౌడ్ గారు, ఇంకా జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, ఒక పక్క తెలుగుదేశం పార్టీ పరిశీలకులు వారు మన కుమార్ గారు, పీవీజీ కుమార్ గారు, వెలమ కార్పొరేషన్ చైర్మన్ గారు, మరొక పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు గారు, ఇంకా మా పార్టీ ముఖ్య నాయకులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కొత్తపేట నియోజకవర్గంలో 11,159 ఓట్లుంటే అవన్నీ కూడా 100% ఓట్లు ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించడం కోసం ఆ ఓట్లన్నీ కూడా ఏకపక్షంగా రేపు పోల్ జరిగేలా కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది. రేపు ఆ ఎన్నికల్లో అది నిరూపణ కాబోతా ఉంది. అదేవిధంగా మరి పట్టభద్రులకు అండగా పేరాబత్తుల రాజశేఖర్ గారు ఉంటారు. నిరుద్యోగుల వెతలు తీర్చేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే. అందరికీ నమస్కారం అండి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా, ఎన్డీఏ అభ్యర్థిగా గౌరవనీయులు మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ తరపున నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ అభ్యర్థిగా మన పేరాబత్తుల రాజశేఖర్ గారిని ప్రకటించడం జరిగింది. వారికి మా ఎన్డీఏ కూటమి తరపున కొత్తపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు సత్యానందరావు, అలాగే బీజేపీ తరపున అయినవెల్లి సత్యబాబు గారు, సత్యానందరావు, జనసేన పార్టీ తర్వాత మేము పూర్తి స్థాయిలో ఆ రాజశేఖర్ గారి విజయానికి అయితే కృషి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో మీరు చూశారు, రాష్ట్రాన్ని ఒక అధ్వానంగా తయారు చేసి రాజధాని లేని రాష్ట్రంగా, ఎక్కడ రోడ్లనే కనపడని పరిస్థితుల్లో చాలా దుర్మార్గంగా పాలన అయితే, రాక్షస పాలన అయితే జరిగింది. అయితే అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి చొరవతో తెలుగుదేశం, అటు జనసేన, ఇటు బీజేపీ ఎన్డీఏ కూటమిగా ఏర్పడి గత 8 నెలల క్రితం ఒక అద్భుతమైన విజయం, వార్ వన్ సైడ్ అన్నట్టుగా విజయం సాధించడం. అయితే రాష్ట్రం అయితే ఆర్థికంగా పూర్తి స్థాయిగా దెబ్బతినేసి ఈ రాక్షస పాలనలో పాడైపోయిన పరిస్థితుల్లో ఈరోజు అనుభవజ్ఞులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఒక గాడిలో పెట్టుకుంటూ రోడ్స్ కానీ, అదేవిధంగా ఈరోజు రాజధాని లేని రాష్ట్రాన్ని అమరావతిని కూడా అభివృద్ధి చేసుకుంటూ, అలాగే విశాఖ స్టీల్ ప్లాంటు, అలాగే పోలవరం ప్రాజెక్టు అన్నీ ఒక లైన్లో పెట్టుకుంటూ, గాడిలో పెట్టుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. అయితే ఈ రాక్షస పాలన నుంచి బయటకు వచ్చి ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కోటి సరి చేసుకుంటూ ముందుకెళ్ళాల్సిన సమయం తీసుకుని వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఉంది. చేత రాష్ట్రాన్ని ఒక ఫలాలు రావాలంటే కొంత సమయం పట్టే పరిస్థితి ఉంది. విద్యావంతులు, విద్యులు, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా
ఈరోజు ఈ ప్రభుత్వానికి, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ప్రకటించి మేమంతా మీ వెనకాల ఉన్నాం, మీతోటే ప్రయాణం చేస్తున్నాం అనే విధంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మీరందరూ కూడా 1వ నెంబర్ గుర్తు మొదటి ప్రాధాన్యత అంటున్నారు. మొదటి ప్రాధాన్యత 1వ నెంబర్ అయింది. ఆ 1వ నెంబర్కే వేసి మీరందరూ సహకరించి మేమంతా మీ అంటాం, అండగా ఉంటాం అని చెప్పి మద్దతు తెలియజేసిందిగా విద్యావంతులందరినీ కోరుతూ ఉన్నాం. అండి, రేపు 27వ తారీఖు నాడు జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మరి వారికి గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎలాగైతే ఈ కొత్తపేట నియోజకవర్గంలో 57,000 మెజార్టీతో గెలిపించారో అదే మెజార్టీ మరి ఈరోజు రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రాబోతూ ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవుతూ మొదలు బండారు సత్యానందరావు గారు చాలా చక్కగా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ఎలక్ట్ చేసి ఓటర్ ఎన్రోల్మెంట్ చేసి చాలా పకడ్బందీగా మరి ఎన్రోల్ చేసిన తర్వాత సుమారు 11,179 ఓట్లు ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఎన్రోల్ అయ్యాయండి. అందులో 11,179 ఓట్లలో సుమారు 80% తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలో ఉన్నటువంటి విద్యావంతులు మరి వారే జాయిన్ అయ్యారు. కాబట్టి నేనైతే చెప్తున్నాను, ఖచ్చితంగా గడిచిన 12-13 రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో నేను, నా మిసెస్ కూడా తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా అపూర్వ స్పందన. సత్యానందరావు గారి నాయకత్వం మీద మరి ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, అట్లాగే మరి జనసేన ఇన్ఛార్జి శ్రీనివాసరావు గారు, మరి బీజేపీ మరి సత్యానందరావు గారు, సత్యబాబు గారు, వీరి యొక్క నాయకత్వం, ఇవన్నీ కలిపి రేపు రాబోయే ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్ గారు అత్యధిక మెజార్టీతో కొత్తపేటలో విజయం సాధించబోతా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను నేను. అంతేకాకుండా మీకు తెలుసు, మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు యువతకి, విద్యావంతులకి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కంకణం కట్టుకున్నారు. అది వరుసగా ఒక్కొక్కటి వర్కౌట్ అవబోతూ ఉన్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. మరి విశాఖపట్నంలో టీసీఎస్ రాబోతూ ఉంది. దాంట్లో సుమారు 60-70 వేల ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. అది కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా విద్యావంతులు, మరి చదువుకున్న విద్యార్థులు కూడా గమనించారు. తప్పనిసరిగా ఎన్డీఏ కూటమికి అపూర్వమైన మెజార్టీతో గెలిపిస్తారని నా ప్రగాఢమైన విశ్వాసం. ఇక్కడ మంచి నాయకత్వం ఉంది. ఇక్కడ మంచి మరి ఎన్డీఏ కూటమిలో కూడా చక్కటి సమన్వయం ఉంది. నిన్నే నేను మరి బండారు శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు చూపినట్టు అభిమానం, ఆదరణ మరి నా జీవితంలో మర్చిపోలేను. అది కాకుండా గడిచిన 12 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు బండారు సత్యానందరావు గారి యొక్క ఆదరణ, ఆప్యాయత నా జీవితంలో కూడా నేను మరవలేనని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నాది మాడుగుల నియోజకవర్గం, అక్కడ మాడుగుల ఇన్ఛార్జిగా కూడా పనిచేశాను నేను. మరి టికెట్ ఇవ్వలేకపోయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు రాష్ట్ర కొప్పలవరం కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చారు. నాకు చాలా దూరం వేశారని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది సరైన నియోజకవర్గానికి నేను పరిశీలకుడిగా వచ్చాను. మంచి వ్యక్తులు, మరి అపూర్వమైన అనుభవం వ్యక్తుల మధ్య నేను రావడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, మరి దయచేసి విఘ్నులైన ఓటర్లారా, విద్యావంతులారా మీరు గమనించండి. గతంలో రాక్షస పాలన, దుర్మార్గ పాలన, మరి హిట్లర్ పాలన మనం అంతమొందించాం. మరి ఈరోజు మంచి రాముళ్లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని మన అధికారులు తీసుకొచ్చాం. వారికి కూడా పరిపాలన చేయడానికి అవకాశం, మన టైం ఇవ్వాలా. అయినా సరే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్ర ప్రజలను ఎత్తిన మరి అప్పులు పెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయాడు. మరి చంద్రబాబు నాయుడు గారు అవన్నీ సరిదిద్దాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పారదోలేరు ఈ రాష్ట్రంలో ప్రజానికం. మరి అవన్నీ సరిదిద్దాలంటే చంద్రబాబు నాయుడు గారు వరుసగా ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. మరి ఈ కొత్తపేట నియోజకవర్గం ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సూపర్ 6 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రకటించారో, మరి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, అవన్నీ కూడా 1 by 1 ఖచ్చితంగా చేసి తీరుతారు. ఎవరికి ఎటువంటి అనుమానం లేదు. విద్యావంతులారా మీకు ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కూడా ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. దయచేసి మరి నేనైతే నాకున్నటువంటి అనుభవం మేరకు
1,00,000 ఓట్ల పైనే మెజార్టీతో పేరాబత్తుల రాజశేఖర్ గారు గెలవబోతున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో అంత పటిష్టంగా అంత పకడ్బందీగా మరి ఎన్నికలు చేస్తూ ఉన్నాం. మంచి నాయకత్వం ఉంది. కాబట్టి దయచేసి విఘ్నులైన ఓటర్లందరికీ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తూ మరి పేరాబత్తుల రాజశేఖర్ గారికి అదృష్టవశాత్తు 37 మంది పోటీ చేస్తే 1-37లో ఫస్ట్ నెంబర్ వచ్చింది. ఆ ఫస్ట్ నెంబర్ ఎదురుగా మరి పేరు ఉంటుంది. ఆ పేరు ఎదురుగా మరి ఒకటేసి ఏకైక ప్రాధాన్యత ఇంకెక్కడా కూడా ఏమి ముట్టుకోకుండా ఆ బ్యాలెట్ మరి రాజశేఖర్ గారికే 1వ నెంబరు మరి వేసి గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ మరి ఇక్కడ ఈరోజు సత్యానందరావు గారు, శ్రీనివాసరావు గారు, సత్యబాబు గారు, సత్యానందం గారు కలిసి మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ఇప్పటివరకు ఎలాగైతే సమన్వయంగా మరి పనిచేశారో మరి రేపు రాబోయే రోజుల్లో కూడా మరి అదే ఒరవడితో అదే స్ఫూర్తితో ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఎన్డీఏని ఇంకా బలం చేస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన నమ్మకం, ప్రగాఢ విశ్వాసం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాతో పాటు పరిశీలకులుగా ఇది రెగ్యులర్ పరిశీలకులు వీరు, నేను స్పెషల్ అబ్జర్వర్గా వచ్చాను. రాంబాబు గారు కూడా మరి ఈ వయసులో కూడా కష్టపడి తిరుగుతూ మొత్తం పార్టీ అభివృద్ధికి మరి కృషి చేస్తున్నది వారిని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ 12 రోజులుగా నేను ఏ గ్రామం వెళ్ళినా కూడా మరి ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇలా వెళ్ళబోతుగా చాలండి 40-50 మంది రెడీగా ఉంటున్నారు. డోర్ టు డోర్ క్యాన్వసింగ్, పిన్ టు పిన్. ఎలాగంటే మరి ఫింగర్ ట్రిప్స్ మీద ఏ ఇల్లు ఎక్కడుంది, ఏ ఓటర్ ఎక్కడున్నారంటే వీళ్ళు వెళ్ళగానే మొత్తం ఒక గంటలోని ఒక 70 మంది ఉన్నా 80 మంది ఉన్నా ఆ ఇళ్ళకి వెళ్తున్నాం. వారి చూపిన అపూర్వ స్పందన కూడా అద్భుతంగా ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం.